సోమవారం పోలవరం అనే నినాదంతో మరి కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకు రానున్నారు. ప్రాజెక్టు పనులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో సమీక్ష చేయనున్నారు. పోలవరంలో సీఎం పర్యటన, అక్కడి ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ద్వారా తెలుసుకుందాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం రాబోతున్నారు. పోలవరం ప్రాజెక్టులో క్షేత్రస్థాయిలో పర్యటన అయితే సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత తొలి పర్యటన ఇక్కడి నుంచే ప్రారంభించగా ప్రతి సోమవారం పోలవరం నినాదంతో ఈరోజు పోలవరానికి సోమవారం నాడు రాబోతున్నారు. ఆయన గత నెలలోనే రావాల్సి ఉండగా అప్పుడు ఎన్నికల కోడ్ నిబంధనల నేపథ్యంలో ఆ కార్యక్రమం వాయిదా పడగా ఇప్పటికే కేంద్రం నుంచి సకాలంలో నిధులు రావడం, ఆ తర్వాత కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి అన్ని అనుమతులు కూడా అన్ని డిజైన్లు కూడా పూర్తి కావడంతో జనవరి నుంచి ఆ పనులు ప్రారంభించేందుకు ఓ దిశానిర్దేశం చేసేందుకు ఈరోజు చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకు రాబోతున్నారు. ఉదయం 10:45 ప్రత్యేక హెలికాప్టర్లో పోలవరం ప్రాజెక్టులో హిల్వ్యూ ప్రాంతానికి ఆయన చేరుకుంటారు. అక్కడ అధికారులతో పూర్తి వివరాలు అడిగి తెలుసుకొని అక్కడ గుత్తేదారులను కలిసి ఆ తర్వాత రోడ్డు మార్గాన పోలవరం ప్రాజెక్టుకు బయలుదేరుతారు. అక్కడి నుంచి నేరుగా స్పిల్వే ప్రాంతానికి వెళ్ళి స్పిల్వేలో అక్కడ ఉన్నటువంటి గేట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తిగా అక్కడ ఎత్తివేసి నీరన్నీ కూడా దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో స్పిల్వే ప్రాంతాన్ని, ఆ తర్వాత ఎగువ దిగువ కాపర్ డ్యామ్ల ప్రాంతాన్ని, గ్యాప్ 1, గ్యాప్ 2 ప్రాంతాల్లో జరుగుతున్న వైబ్రో కాంప్రెక్షన్ వర్క్స్ను, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతానికి, ఏదైతే ప్రధాన డ్యామ్ నిర్మాణం ఏదైతుందో ఆ ప్రాంతానికి చంద్రబాబు చేరుకుంటారు. అక్కడ ఇప్పటికే కూడా పాత డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతింది. దానికి 20 మీటర్ల ఎగువన కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయబోతున్నారు. ఈ తరుణంలో ఆ నిర్మాణానికి సంబంధించి పునాది పనులు కానీ బేసిక్ పనులు కానీ అక్కడ అన్ని జరుగుతూ ఉన్నాయి. ఈ తరుణంలో ఆ పనులన్నీ కూడా స్వయంగా సీఎం చంద్రబాబు పర్యవేక్షించి పోలవరం ప్రాజెక్టుపై ఫోటో ఎగ్జిబిషన్ కూడా తిలకించి మధ్యాహ్నం 12:30 పోలవరం ప్రాజెక్టు కొండపై ఉన్నటువంటి కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ అధికారులు కానీ గుత్తేదారు సంస్థలతో, పీపీఏ అధికారులతో అందరితో కూడా ఆయన సమీక్షలో పాల్గొంటారు. ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి పనులు, ఇంకా జరగాల్సినటువంటి పనులకు సంబంధించి సమీక్ష చేసిన అనంతరం మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు చంద్రబాబు. మధ్యాహ్నం 1 గంట సమయానికి మీడియాతో కూడా చంద్రబాబు మాట్లాడతారని ఇప్పటికీ అధికారిక షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ తరుణంలోనే ఏం మాట్లాడతారు చంద్రబాబు, పోలవరం ప్రాజెక్టుపై ఎటువంటి ప్రకటన చేస్తారనేది కూడా అందరూ సర్వత్రా కూడా వేచి చూస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలు గడిచింది. ఇప్పటి వరకు 3 సార్లు వరదలు కూడా వచ్చిన పరిస్థితి కూడా ఉంది. వరదల తర్వాత పోలవరం ప్రాజెక్టులో ఏం పనులు జరిగాయి, ఇంకా ఇది ఎప్పటికీ పూర్తవుతుంది అనేది ఉత్కంఠ అందరిలో కూడా నెలకొంది. ఎందుకంటే గతంలో అనేక డెడ్లైన్లు పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. 2018, 2019, 2022, 2024 కూడా వచ్చేసింది. ఇప్పుడు ఎన్ని డెడ్లైన్లు పూర్తయిన తర్వాత ఇంకా పోలవరం ప్రాజెక్టులో ఇంకా ఎంత మేరకు పనులు ఉన్నాయి అనేది కూడా ఈరోజు అందరూ ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈరోజు పర్యటన తర్వాత చంద్రబాబు పోలవరం షెడ్యూల్కు సంబంధించి ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. అది జనవరి నుంచి కూడా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించి ఆ కొంత మేర పూర్తయిన తర్వాత సమాంతరంగా కూడా ఈ ఎర్త్కమ్ రాక్విల్ డ్యామ్ పనులు కూడా చేపట్టే విధంగా ఈ షెడ్యూల్ ఉండబోతున్నట్లు మనకు సమాచారం అయితే అందుతోంది. 2027 డిసెంబర్ కల్లా ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి. 2028 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు నుంచి కుడి ఎడమ కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేయాలనేటువంటి ఒక ప్రణాళిక ఈరోజు చంద్రబాబు ప్రకటించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే కేంద్రం నుంచి అడ్వాన్స్ నిధులు కూడా వచ్చాయి కాబట్టి అడ్వాన్స్ నిధులతో ఈ ప్రాజెక్టు పనులు వేగవంతం చేసే దిశగా ఈరోజు చంద్రబాబు పర్యటన ఉండబోతుందని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం ప్రెస్ మీట్ తర్వాత మధ్యాహ్నం 2 గంటల సమయం నుంచి ఇక్కడ చంద్రబాబు బయలుదేరి హెలికాప్టర్లో తిరిగి వెలగపూడి సచివాలయానికి కూడా వెళ్తారు. ఈ విధంగా పూర్తిగా పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు చంద్రబాబు వస్తూ ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం, మంత్రి నిమ్మల రామారెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఒకరోజు ముందుగానే ఇక్కడికి వచ్చి అన్ని ఏర్పాట్లను కూడా పర్యవేక్షించారు. జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ అందరూ కూడా ప్రాంతానికి చేరుకొని పూర్తి ఏర్పాట్లు కూడా ముమ్మరం చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈరోజు మరి కాసేపట్లోనే చంద్రబాబు ఇక్కడికి రానున్న నేపథ్యంలో జిల్లాలోని ఎమ్మెల్యేలు కానీ అధికార ప్రతినిధులు అందరూ కూడా ఇక్కడికి చేరుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా సమాచారం. వాటర్ స్టూడియో. పోలవరం పనులను కూటమి సర్కారు పరుగులు పెట్టించనుంది. అధికారం చేపట్టిన తర్వాత తొలి పర్యటనగా పోలవరానికి వచ్చిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టుపై పనులను సమీక్షించారు. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రతి నెల ఓ సోమవారం పోలవరాన్ని సందర్శించి పనులపై సమీక్షించిన చంద్రబాబు తిరిగి అదే బాటలు నడిచేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ప్రాజెక్టు పరిశీలన, భవిష్యత్తులో చేపట్టే పనుల షెడ్యూలు విడుదల చేసేందుకు చంద్రబాబు ఇవాళ పోలవరం రానున్నారు.
ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి పోలవరం ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్ద ఉన్న హెలిప్యాడ్ కు చేరుకుంటారు. పనుల్ని పరిశీలించిన అనంతరం స్థానిక అతిథి గృహంలో ప్రాజెక్టు పురోగతి, నిర్వాసితుల పునరావాసంపై అధికారులు, ఇంజనీర్లతో సమీక్షిస్తారు. సీఎం పర్యటనతో పోలవరం నిర్మాణం, పునరావాసం, పరిహారంపై స్పష్టత వస్తుందని రైతులు, నిర్వాసితులు ఆశలు పెట్టుకున్నారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు కూటమి సర్కారు వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ దిశగా చేపట్టే పనులు షెడ్యూల్ను సీఎం వెల్లడించనున్నారు.